ముఖ్యంగా ఈరోజు మధ్యాహ్నం ఒక నేనైతే ఏ ఆకారంలో ఉన్నాను అనుకుంటుందో అందరినీ ఆకారంలో అనుకుంటా అంటే ఒక గాడిద మాట్లాడే మాటలు చేష్టలు ఈ ఆంధ్ర ప్రజానీకానికి కానీ అందరికీ ఒక విధమైన బాధతో ఆమె చీత్కరించే పరిస్థితి తొందరలో రాబోతాం. ఎందుకంటే ఇప్పుడే మన ఎమ్మెల్యే గారు మురళీ గారు చెప్పిన విధంగా హిందూ ధర్మం పైన హిందుత్వం పైన నమ్మకం లేని వ్యక్తులు ఈ విధంగా మాట్లాడతారు. ఎక్కడైనా కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నిన్న రంజాన్ జరిగింది, రంజాన్కి ముస్లిం సోదరులతో కలిసి పాల్గొన్నాడు. అంతకుముందు క్రిస్మస్ జరిగితే క్రిస్మస్ సోదరులతో కలిసి పాల్గొన్నాడు. అదేవిధంగా ఉగాదికి రేపు ఈరోజు ఉగాది, నిన్న ఉగాది రోజు కూడా ఉగాది ఉత్సవాలు చేసుకున్నాడు అందరితో కలిసి. ఆయన కుటుంబం నారా లోకేష్ బాబు గారు కానీ నారా దేవాంశ్ గారి కుటుంబం ఉగాది వేడుకలు చేసుకుంటూ చూపించడం జరిగింది. మీలాగా సెట్స్ వేసుకొని సెట్స్లోనే సినిమా ప్రపంచంలాగా ఎట్లా ఏ విధంగా వేషాలు వేస్తారో ఆ విధంగా వేషాలు వేసుకొని నటించిన అవసరం మా కుటుంబానికి లేదు, చంద్రబాబు నాయుడు కుటుంబానికి. మీకు మళ్ళా చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు హిందుత్వం పైన వెంకటేశ్వర స్వామి పైన భక్తి, కలియుగ వెంకటేశ్వర స్వామి భక్తి ఉంది. రేపు 21వ తారీఖున అంటే ఈ రోజు వచ్చి రేపు మార్నింగ్ దర్శనం చేసుకుంటున్నారు. మీకు మీ నాయకుడికి దమ్ము ధైర్యం ఉంటే మీరందరూ కూడా చెప్పి రేపు ఎప్పుడైనా సరే వెంకటేశ్వర స్వామిని కుటుంబ సమేతంగా వచ్చి డిక్లరేషన్ సంతకం చేసి పెట్టి వెళ్ళమనండి. ఎక్కడైనా చూసుంటాం ఉగాది రోజు లేదా ఏ పండుగలకైనా పేపర్ యాడ్ ఏది ఇస్తారంటే ప్రభుత్వం తరఫున కానీ లేదా నాయకత్వం తరఫున ప్రజలకి అందరికీ ఉగాది శుభాకాంక్షలు చెప్పుకుంటారు, లేదా సంక్రాంతి శుభాకాంక్షలు, దీపావళి చెప్పుకుంటారు. కానీ మీరు చూసుంటారు నిన్న ఆయనకి పెట్టి శుభాకాంక్షలు తెలిపారు. అంటే ఆయన హిందుత్వం హిందూ అని చెప్పేదానికి నటించేదానికి ఏ విధంగా చేశారు మీకు నిన్నే చూసుంటారు. మీరు ఒకసారి ఆలోచించాలి, ఈరోజు తిరుమలని అపవిత్ర చేసింది ఎవరు? 2019 నుంచి 24 వరకు ఉన్నటువంటి బోర్డు మెంబర్లు ఉండొచ్చు, దానికి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉండొచ్చు. సుమారు 20 కోట్ల కల్తీ లడ్లు జరిగింది. చంద్రగిరి నియోజకవర్గంలో మీరు చూస్తుంటే పంచాయతీ ఎలక్షన్కి, ఎంపీటీసీ ఎలక్షన్స్కి ఏ విధంగా పౌర సరఫరాలకు సంబంధించినట్టు వ్యాన్స్లో తిరుమలకు సంబంధించిన లడ్లు ఎత్తుకొని ఏ విధంగా ఓటర్లకు ఇచ్చి ప్రభావితం చేశారు చూశారు. ఇంతవరకు ఎవరికి తెలియదు, అంటే ఎవరు కూడా చేస్తుంటారు జీవితంలో కూడా. కళ్యాణోత్సవం లడ్డు వడబెట్టి ప్రమాణికాలు చేయించుకుని ఓట్లు అడిగారు. అంటే ఏ విధంగా తిరుమల వెంకటేశ్వర స్వామిని ఈ వైసీపీ ప్రభుత్వంలో గతంలో ఉన్న ఎమ్మెల్యేలు ఏ విధంగా చేసినారు, ఇదొక నిదర్శనం, చంద్రగిరి నియోజకవర్గం నిదర్శనం. మీ ద్వారా రోజా తల్లికి చెప్తున్నాం, అమ్మా మా నాయకుడు మాకందరికి సంస్కారం నేర్పించినాడు కాబట్టి నువ్వు మాట్లాడి మాటలు మేము మాట్లాడలేకపోతున్నాం. నీకు తెలుసు, నువ్వు కూడా తెలుగుదేశం ఇక్కడి నుంచి చదువుకుని వెళ్ళే వ్యక్తే. ఇక్కడ నాయకత్వం ఎట్లుంటుంది నీకు తెలుసు. నీకేదైనా మార్కులు కావాలి లేదా రేపు నీ సీటు మారుస్తారన్న ఉద్దేశంతో ఏదంటే అవాకులు చెవాకులు మాట్లాడినావంటే 100% ఈసారి మహిళా నాయకత్వం ఓర్చుకొని ఉండదు. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నావు, ఏం తెలుసు నీకు పవన్ కళ్యాణ్ గురించి? ఆయన ఈరోజు హిందుత్వం పైన ఉండొచ్చు, అన్ని మతాల పైన ఉండొచ్చు, అందరి కోసం పోరాటం చేస్తున్న వ్యక్తి అతను. నువ్వు ఏదో ఒకటి మాట్లాడి ఏదో విధంగా ఆది నాయకత్వం మెప్పు పొందాలంటే ఏ రోజో ఒకరోజు దాని చెల్లవుతుందని మీ ద్వారా తెలియజేసుకుంటున్నా. ఒకటి క్లారిటీ వైసీపీ నాయకులకి, మీరు తిరుపతి జిల్లాని ముఖ్యంగా కలియుగ వెంకటేశ్వర స్వామి పక్కన కాళహస్తి ఈశ్వరుడు, తిరుచానూరు పద్మావతి అమ్మవారు, మంగాపురంలో వెంకటేశ్వర స్వామి, అదేవిధంగా మన అప్లాయగుంట
వెంకటేశ్వర స్వామి తలకోన ఈశ్వరుని గుడి ఉండేది తిరుపతి జిల్లాలో. ఇటువంటి జిల్లాలో మీరు శాంతి భద్రతలు సమస్య తేవాలని మీరు చూస్తున్నారు. తెస్తే ఆ కలియుగ వెంకటేశ్వర స్వామితో పాటు వీళ్ళందరూ కూడా తగిన బుద్ధి చెప్పే టైం వస్తుంది మీకు అందరికీ. మీరు మాట్లాడుతున్నారు మా పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతున్నారు. ఆయన మీకు తెలుసు అంత పెద్ద బ్లాస్టింగ్లో ఈరోజు బయటపడ్డాడంటే ఆయనకి కలియుగ వెంకటేశ్వర స్వామి కాపాడాడు. ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత తిరుమలని ఏ విధంగా పరిపాలన చేస్తున్నారో మీరు చూసుంటారు. పారదర్శకంగా ఎమ్మెల్యేలకు కూడా ఇంతకుముందు గతంలో ఎమ్మెల్యేలు రోజు వెళ్ళేవాళ్ళు, ఈరోజు లేదు. 15 రోజులకు ఒకసారి వెళ్ళాలి. కుటుంబంతో వెళ్ళాలన్నా ఎవరితో వెళ్ళాలన్నా ఒక ఎంపీలు వెళ్ళాలన్నా ఆ విధంగా చేస్తున్నారు పారదర్శకంగా. నువ్వు ఇష్టంగా మాట్లాడుతున్నావు, నోరు అదుపులో పెట్టుకోవాలి తల్లి. నువ్వు సూపర్ 6 పథకాలు అంటున్నావు. గెలిచిన 20 నెలల్లో 90% సూపర్ 6 పథకాలు ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు దక్కింది. మీలాగా నవరత్నాలు అని చెప్పి 9 కోట్లు దోచుకొని వివిధ రూపాలను ఎవరు దోచుకోలేదమ్మా. చెప్పిన మాట ప్రకారం యువతకు ఉద్యోగాలు ఇచ్చారు. సుమారు 16,800 మందికి డిఎస్సి ఉద్యోగాలు ఇచ్చారు. సుమారు 11,000 మందికి పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ఇచ్చారు. ఈరోజు నిన్న జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేశారు. అదేవిధంగా రైతులకి పిఎం కిసాన్ కింద ఉండొచ్చు, అన్నదాత సుఖీభావం కింద ఉండొచ్చు, 3 విడతలు ఇచ్చి 20,000 రూపాయలు కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. మహిళా సోదరులకు అందరికి కూడా వివిధ రూపాన డ్వాక్రాలో మీరు ఉన్నటువంటి డ్వాక్రాకు సంబంధించిన పొదుపు డబ్బు వాడితే ఈరోజు ఆ పొదుపు డబ్బును కూడా మళ్ళా వాళ్ళ అకౌంట్కి ఏదో విధంగా చేస్తున్న ఘనత నారా చంద్రబాబు నాయుడు దక్కింది. ల్యాండ్ టైటిల్ యాక్ట్ దాన్ని అడ్డం పెట్టుకుని మీరు దోచుకోవాలన్నారు. ఈరోజు అది క్యాన్సిల్ చేసి రీసర్వేలు చేసి ఎవరి స్థలం అనుకుంటే ఆ ల్యాండ్ అంతా వాళ్ళకి వచ్చే విధంగా చేస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. శ్రీశక్తి పథకం మహిళా సోదరులు ఎక్కడ వెళ్ళినా, కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఎక్కడికి వెళ్ళినా ఆర్టీసీ బస్సు ఫ్రీ అని చెప్పి అది చేస్తున్నారు. తల్లికి వందనం ఇంట్లో ఎందుకుంటే అందరు పిల్లలకి అర్హులైన వాళ్ళందరికీ కూడా 15,000 రూపాయలు ఇవ్వటం జరుగుతూ ఉంది. చెప్పిన ప్రకారం పెన్షన్లు అన్ని 3,000 నుంచి 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు ఉంది. 1వ తారీఖు అయితే జీతాలు ఇస్తున్నాడు. ఎక్కడ చంద్రబాబు నాయుడు చెప్పిన పథకాలు ఎక్కడ చేయలేదమ్మా. రోజా గారు మేము మాట్లాడాలంటే ఇప్పుడే మా ఎమ్మెల్యే మురళి గారు చెప్పిన విధంగా మేము మాట్లాడి చాలా మాకు 4 ఎముకలే, నీకు దానికే కాదు 4 మాకు ఎముకలే. మగవాడు మాట్లాడే భాష ముందు మీరు మాట్లాడి చాలా తక్కువ. కానీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ మాకందరికీ సంస్కారంగా మనం పాలించాలి, వాళ్ళు చేసిన విధంగా మనం ఉండకూడదు అన్నారు. కాబట్టి నాయకులందరూ కూడా సైలెంట్గా ఉన్నారు. దయచేసి ఇంకైనా మారు. మహిళా లోకమతో ఈ రోజు నువ్వు మాట్లాడిన భాష రేపు ఉదయం మహిళా లోకానికి అంతా చెల్లిందంటే పేపర్ ద్వారా నీకు నగిరే కదమ్మా, ఎక్కడ కూడా నీకు ఉండదు పుట్టగతులు. మీడియా సోదరులకు అందరికీ విన్నపం, నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వచ్చి రేపు మార్నింగ్ తిరుమల వెంకటేశ్వరం దర్శనం చేసుకొని మనందరూ బాగుండాలనే ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి ఇటువంటి వ్యక్తుల్ని మీ ద్వారా వాళ్ళకైనా బుద్ధి చెప్పాలని మీ మీడియా ద్వారా మేము తెలియజేసుకుంటాం. ఇంకొక విషయం కూడా రోజా గారిని అడగాలి. మీ నాయకుడిని చూసి ఇంకొక విషయం కూడా నేర్చుకోమంటారా? తల్లిని చెల్లిని ఇంట్లో నుంచి ఎట్లా గంట వెళ్ళకుండా నేర్పించమంటారా? ఇప్పుడే విజయమ్మ ఒక లెటర్ రిలీజ్ చేశారు, ఆస్తులు ఎట్లా దోచేశారండి. వాటి కూడా నేర్చుకోమంటారా? చెప్పండి. సంస్కారం గురించి, సాంప్రదాయాల గురించి మీరు